జగన్ సంబంధించి ఇప్పుడు 2 వార్తలు ప్రధానంగా వైరల్ అవుతున్నాయి. ఒకటేందంటే జగన్, విజయమ్మ మళ్ళీ కలిసిపోయారు. విజయమ్మ జగన్ వైపే నిలబడింది అనేది హ్మ్. ఒక వార్త అయితే, రెండో వార్త జగన్ 3 రోజుల పర్యటన. సెప్టెంబర్ 1 నుంచి రేపు వరకు 3వ తేదీ వరకు ఆయన 3 రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నాడు. ఆల్రెడీ ఆయన కార్యకర్తలను కలుసుకుంటున్నాడు. మాట్లాడుతున్నాడు. అంటే ముఖ్యంగా ఏందంటే అక్కడ పులివెందులలో ఫస్ట్ టైమ్ ఓడిపోయారు. దాదాపు 30, 40 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైము వైసీపీ అంటే ఆహ్, వైఎస్ ఫ్యామిలీ అక్కడ హ్మ్. ఓడిపోవడం అనేది ఫస్ట్ టైం జరిగింది. సో, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంట్లో మన ఫెయిల్యూర్ ఏంటి? ఇది ఒక రకమైన సిగ్గుచేటు మనకు అన్న యాంగిల్ నుంచి ఆయన అక్కడ చేస్తున్నట్టుగా కనబడుతుంది. సో, ఈ 2 విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనకేందంటే ఇడుపులపాయలో ఆయన నిన్న తన మదరు, తర్వాత అవినాష్ రెడ్డి భార్య భారతిరెడ్డి వీళ్ళతో అందరితో కలిసి ఆయన అక్కడ ప్రేయర్ చేశారు. ఎందుకంటే వైఎస్ఆర్ చనిపోయి 16వ వర్ధంతిది. 16 ఏళ్ళయింది. వైఎస్ఆర్ 2009లో ఆయన పావురాలగుట్ట, కర్నూలు నల్లమల ఫారెస్ట్‌లో హెలికాప్టర్ లో వెళ్తూ చిత్తూరు జిల్లాకి వెళ్తూ ఆయన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తూ అక్కడ మిస్ అవ్వడం, 2 రోజుల డ్రామా తర్వాత ఆయన శిథిలాలు దొరకడం ఇవన్నీ జరిగాయి. సో, దాని నుంచి అప్పటినుంచి ప్రతి జయంతి, వర్ధంతి ఇడుపులపాయలో చేయడం ఆనవాయితీ. అక్కడ వీళ్ళు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మత పెద్దలు వచ్చి అక్కడ ప్రేయర్ చేస్తారు. వీళ్ళందరూ అక్కడ ప్రేయర్‌లో పాల్గొంటారు. ఓకే. మామూలుగా అయితే బిగినింగ్‌లో అందరూ కలిసి వెళ్ళేవాళ్ళు. తర్వాత షర్మిలాకి ఇతనికి గొడవలు రావడంతో విడిపోయారు. దాని తర్వాత షర్మిల వైపే ఈమె ఎళ్ళడం. తర్వాత ఆస్తులకు సంబంధించి కూడా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసేసినప్పుడు కూడా విజయమ్మ ఆహ్, జగన్‌కి వ్యతిరేకంగా తను కూడా లెటర్ రాయడం, హ్మ్. షర్మిల వైపే నిలబడడం. ఇది షర్మిల ఆస్తి, ఆమెకి న్యాయంగా రావాల్సిన ఆస్తి జగన్ ఇవ్వాలి అని ఆమె డిమాండ్ చేయడం ఇవన్నీ మనం చూసాం. అంటే క్లియర్‌గా అందుకనే చెల్లిని, తల్లిని మోసం చేసిన జగన్ అన్న పద్ధతిలో తెలుగుదేశం, జనసేన వాళ్ళు కూడా దాన్ని జనంలోకి తీసుకెళ్లారు. అది జగన్‌కి కూడా బాగా డ్యామేజ్ అయింది. ఒక షర్మిల అయితే షర్మిల ఏదో ఆస్తుల్లో వాటాల కోసం, రాజకీయ పదవుల కోసం ఆమె గొడవలు చేస్తుందనేది అందరూ అనేవాళ్ళు. కానీ తల్లి కూడా జగన్‌కి యాంటీగా నిలబడడంతో జగన్‌కి బాగా డ్యామేజ్ అయితే జరిగింది. హ్మ్. అయితే అది జరిగింది, జరుగుతుందని తెలిసినప్పటికి కూడా విజయమ్మ మాత్రం స్ట్రాంగ్‌గా తన వైపే ఉన్నది. కాకపోతే ఇద్దరు బిడ్డల మధ్య నేను నలిగిపోతున్నాను అన్నట్టుగా ఆమె మాట్లాడింది. అది నిజంగా కూడా ఏ తల్లికైనా ఇబ్బందే. జనరల్‌గా తల్లులు కొడుకుల వైపు ఉండడం ఎక్కువ కనబడుతుంది. తండ్రులేమో కూతుర్ల వైపు ఉండడం మనకు జనరల్‌గా కనబడుతుంది. ఆమె రాసుకున్న 'నాలో నేను' పుస్తకంలో కూడా ఆహ్, వైఎస్ రాజశేఖర రెడ్డికి, షర్మిలకున్న అనుబంధం గురించి, తనకి జగన్‌కున్న అనుబంధం గురించి ఆమె ఎక్కువ రాసింది. ఎందుకంటే ముద్దుల బిడ్డ చిన్నప్పుడైతే ఆమెకి లెక్క వేసి మరీ 100 ముద్దులు పెట్టించుకొని రాజశేఖర రెడ్డి వెళ్ళేవాడు బయటికి. హ్మ్. అంత ప్రేమ ఆహ్, షర్మిల అంటే రాజశేఖర రెడ్డికి అని చెప్పాడు. ఆ ఎక్కువ ప్రేమలనే ఆమె మొండిగా తయారైందని కూడా ఆమె రాసుకుంది. ఓకే. అట్లాగే జగన్‌కి తనకి మధ్య మంచి అనుబంధం ఉంటదనేది కూడా ఆమె రాసుకుంది. అలాంటిది తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అనివార్యంగా కూతురి వైపు నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కూతురికి అన్యాయం జరిగిందని ఆయన భావించడమే ప్రధాన కారణం. కాకపోతే దీన్ని వేరే వాళ్ళు ఏం చెప్తారంటే కూతురు ఆమెను బ్లాక్‌మెయిల్ చేసింది. ఈమె మొండిది. నేను చనిపోతాను, నా వైపు నిలబడకపోతే అని బ్లాక్‌మెయిల్ చేసిందనేది ఒక కారణం అయితే, రెండో కారణం భారతిరెడ్డికి ఈమెకు పడట్లేదు. భారతిరెడ్డి ఆహ్, కి ఆహ్, ఈమె విజయమ్మకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చాయి. దానివల్ల కూడా ఆమె కూతురు వైపు నిలబడడం అనేది జరిగింది. ఈ 2 కారణాల వల్ల. దీనివల్ల కొడుకు రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో వెళ్ళిపోతుందని తెలిసినా కూడా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది అన్న వార్తలు కూడా వచ్చాయి. ఓకే. సో, ఇప్పుడేమైంది ఈరోజు నిన్న ఆమె జగన్‌తో పాటు అక్కడికి పోయి ప్రేయర్ చేయడం అనేది చూసాం. కాకపోతే మామూలుగా ఆమె జగన్‌తో ట్రావెల్ అవుతున్నట్టు ఎక్కడ లేదు. ఓన్లీ ఇన్సిడెంట్‌లో మాత్రం కనబడింది. అంటే హ్మ్. ఒకటి జరిగిపోయినప్పుడు తన భర్త కోసం ఆమె వెళ్ళింది. అదే టైంలో జగన్ గూడా ఉన్నాడు. అలాగా జరిగింది తప్ప ఆమేమి జగన్ వైపు లేదు. జగన్ వైపు ఈ మధ్య కాలంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం గాని ఏమీ లేదు. కాబట్టి ఇదంతా గూడా వైసీపీ ప్రచారం చేసుకుంటుంది తప్ప విజయమ్మ జగన్‌తో ఉందని. షర్మిలకేమి దీనివల్ల ఏమి వచ్చే నష్టమేమీ లేదు. షర్మిల వైపే ఆమె ఉంది క్లియర్‌గా అనేది వీళ్ళు చెప్తున్నారు. ఇటు షర్మిల బ్యాచ్. ఎందుకంటే షర్మిల నిన్నగాక మొన్న కూడా జగన్‌ని విమర్శించింది. నీటిపారుదల రంగానికి సంబంధించి జగన్ ఎంత రాయలసీమకు ద్రోహం చేశాడని,
అందులో ఏదో చంద్రబాబుది కూడా ఒక మాట అనేది, కానీ మొత్తం ఫోకస్ అంతా జగన్ మీద విమర్శలకే ఆమె పరిమితం అవుతుంది ఈ మధ్యకాలంలో క్లియర్గా. దానికి కాంగ్రెస్ కూడా అధినాయకత్వం కూడా ఆమెకి ఫ్రీడమ్ ఇచ్చినట్టే కనబడుతుంది. అందుకని జగన్ కూడా రాహుల్ గాంధీ చంద్రబాబు మధ్య ఒక హాట్ లైన్ ఫ్రెండ్షిప్ నడుస్తుందని కూడా ఓపెన్గా ఆయన డిక్లేర్ చేసేసాడు. అంటే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో దేశం అంతా కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి ఎన్డీఏ అయితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రధాన ఎనిమి వైఎస్ జగన్, వీళ్ళు కాదు, ఎన్డీఏ కాదు.